కుటుంబ సభ్యులకి ఇవాళ అశేష మహాశయులు పెద్దలు మధుసూదనాచార్య గారు, అట్లనే మన ఎంపీ అభ్యర్థి సుధీర్ బాబు గారు, మన మాజీ డిప్యూటీ మంత్రి గారు గారికి స్వాగతం పలుకుతూ సభకి నమస్కారం. అందరు బాగున్నారా? కొంత ఇబ్బందిగానే ఉన్నట్టున్నది, ఎందుకంటే దాన్ని ఓడిపోయి ప్రభుత్వం మనది రాక కాంగ్రెస్ నీచ పాలన వచ్చి కొంత ప్రజలతో పాటు మన కార్యకర్తలకు కూడా ఇబ్బంది ఉంది. నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే చాలా మంది వక్తలు మాట్లాడాల్సింది. నేను ఒకటే విషయం చెప్తున్నా, మనకెప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం జరిగే సమయంలో ఒక మాట పదే చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, సిపాయిల తిరుగుబాటు విఫలమైంది అనుకుంటే వచ్చేదా మనకి స్వతంత్రం, అంటే తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది. అట్లనే తెలంగాణ ఉద్యమం ఫస్ట్ ఫ్లాప్ అయిన తర్వాత కేసీఆర్ పట్టుకున్నకు వచ్చింది. అంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయిన వాళ్ళు మనం బాధపడి ఇంట్లో కూర్చుంటే మన తెలంగాణ ఇంకొక 50 సంవత్సరాలు వెనకపోయే ప్రమాదం ఉన్నది. ఈ గులాబీ జెండా పుట్టింది ఉద్యమం చేయడానికి. మన ప్రభుత్వాల కొత్తమని ఏ రోజు మనం అనుకోలేదు. తెలంగాణ ఉత్త చాలనుకున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ గులాబీ జెండా పట్టుకున్నాం. ప్రజలు మనకి నచ్చి మెచ్చి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. దాంతో తెలంగాణని మనం ఎక్కడికో తీసుకుపోయినాం. అట్లనే మనం ఏం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. అతి తొందరలో దయన రోజులు మన బీఆర్ఎస్ పార్టీ రోజులు మనకు రాబోతున్నాయి. మనకు ఒకటే ఒక విషయం నేను చెప్తున్నా, మన పార్లమెంట్ అభ్యర్థి గురించి అందరికీ దాదాపు అందరూ తెలుసుకుంటారు ఈ మధ్యలో సోషల్ మీడియా ద్వారా. ఒక విషయం మనం తెలుసుకోవాలి, వారు 2001 నుంచి పార్టీలో ఉన్నారు. ఎంపీటీసీ గెలిచిలు, ఎంపీపీలు, తర్వాత జెడ్పీటీసీ గెలిచిలు, జెడ్పీ వైస్ చైర్మన్ అయ్యారు, జెడ్పీటీసీ గెలిచిలు, మళ్ళీ జెడ్పీ చైర్మన్ అయ్యారు. ఇప్పుడున్న ఇద్దరు అభ్యర్థుల కంటే ఇద్దరి అభ్యర్థులు అవకాశవాదులు, బ్రోకర్లు, లంగల కంటే ఈ వ్యక్తి చాలా మంచోడని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోతుంది. పొద్దున లేస్తే కార్యకర్త గులాబీ జెండా, పొద్దున లేస్తే మనం చేయాల్సింది కార్యకర్త అనేవాడు. పాల కేంద్రం కాడ ముగ్గురు అభ్యర్థుల గురించి చర్చిస్తే ఆటోమేటిక్గా ప్రజలంటూ మనకు ఓటేస్తారు. అక్కడ పాలకాడ, కళ్ళు కాడ, నీళ్లు కాడ లాస్ట్ 6 గంటలకి సోషల్ మీడియాలో కూడా మనం మన ఫోన్తో ఒక 3 పోస్టులు 4 పోస్టులతోటి 4 సంవత్సరాల పాటు తలెత్తుకొని తిరిగేటట్టు మనకి 15 రోజులు కష్టపడితే మనం ఎట్లయినా బయటపడతాం. సమయం కొద్దిగా తక్కువ ఉన్నది కాబట్టి షార్ట్కట్లో ముగిస్తున్నా. అందరికీ నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మనం 4 నెలల నుంచి పడే ఇబ్బందులు పోవాలంటే ఒక్క 15 రోజులు మనం కష్టపడితే 4 సంవత్సరాల వరకు గల్లాలు ఎత్తుకొని బతకొచ్చు. అవునా కాదా? అందుకే అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి మన సుధీరన్నని కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ సుధీర్ అన్న. గౌరవనీయులు మన ముఖ్య అతిథి గారు హరీష్ అన్న గారు ఒక 10 నిమిషాల్లో వేదిక దగ్గరికి వస్తున్నారు. అందరూ కూడా మరి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గాంధీ నాయక్ గారు ఒకటే నిమిషం కొంచెం టైం దృష్టిలో పెట్టుకోవాలి.